హలో ఆల్, వెల్కమ్ టు లర్నర్స్ పేజ్. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం ఎస్ఎస్ఐ ప్యాకేజ్లో పర్సంటేజ్ శాంప్లింగ్ ఏ విధంగా చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లర్నర్స్ పేజ్. పర్సంటేజ్ శాంప్లింగ్. సో ఈ పర్సంటేజ్ శాంప్లింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, మనకి ఏదైనా ఒక బల్క్ డేటాబేస్ ఉంటే ఆ డేటాబేస్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ డేటా అనేది ఏ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ మనకి 1 మిలియన్ లేదా ల్యాక్స్ లో రికార్డ్స్ ఉంటే ఆ ల్యాక్స్ లో ఒక 10% ఆఫ్ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ పర్సంటేజ్ శాంప్లింగ్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి ముందుగా మనకి ఒక వర్క్ ఫ్లో తీసుకుని అందులో ఒక సోర్స్ డేటా మరియు డెస్టినేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ప్రీవియస్ ట్యుటోరియల్స్ లో చెప్పినట్టు. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ శాంప్లింగ్ తీసుకుంటున్నాం. సో ఈ పర్సంటేజ్ శాంప్లింగ్ క్రియేట్ చేయడం అనేది ETL లో చాలా సులువైన పద్ధతే. సో పర్సంటేజ్ శాంప్లింగ్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం ఇన్పుట్ కాంపోనెంట్స్ ని ప్రొవైడ్ చేయాలి. సో ఇన్పుట్ కాంపోనెంట్స్ మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే, అడ్వెంచర్స్ వర్క్ లో మనం ఇక్కడ చూడండి, ప్రీవియస్ గా మనం డైరెక్ట్ గా టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. టేబుల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనం SQL లో సెలెక్ట్ కమాండ్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే కొన్ని కాలమ్స్ ని యాడ్ చేసుకుని, లేదంటే కొన్ని కాలమ్స్ ని డిలీట్ చేసుకుని కూడా మనం ఈ విధంగా కమాండ్ ని సెలెక్ట్ చేసుకుని కూడా మనం డేటా ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఓకే, సో వన్స్ కాలమ్స్ అవుట్పుట్స్ ఏ విధంగా ఉన్నాయని టెస్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఓకే చేయండి. చేసిన తర్వాత శాంప్లింగ్ కి డేటా అనేది ఇన్పుట్ ప్రొవైడ్ చేయండి. సో ఇప్పుడు పర్సంటేజెస్ ఆఫ్ రోస్ అంటే ఎంత పర్సంటేజెస్ ఆఫ్ రోస్ ని మనం శాంప్లింగ్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ నేను సమ్ 15% శాంప్లింగ్ చేయాలనుకుంటున్నాను. అంటే 15% టోటల్ డేటాబేస్ లో అవుట్పుట్ వచ్చి, సెలెక్టెడ్ అవుట్పుట్ వచ్చి 15% ఉంటుంది. రిమైనింగ్ అన్సెలెక్టెడ్ వచ్చి 85% అనేది ఉంటుంది. అంటే సో ఈ పర్సంటేజ్ శాంప్లింగ్ కి 2 అవుట్పుట్స్ వస్తాయి అన్నమాట. వన్ సెలెక్టెడ్ అవుట్పుట్, అది 15% శాంప్లింగ్ తో డేటా అనేది కన్సిస్ట్ అవి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అన్సెలెక్టెడ్ శాంప్లింగ్ వచ్చి ఏదైతే ఉందో అది 85% తో మనకి సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనం డెస్టినేషన్ కి సెట్ చేసుకోవాలి. సో నేను ఒక ఎక్సెల్ ఫైల్ ని క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో డెస్టినేషన్ అనేది సెట్ చేసాం. సో ఇప్పుడు మనకి డెస్టినేషన్ అనేది ఏంటి అంటే 2 అవుట్పుట్స్ అనేవి వస్తున్నాయి. ప్రీవియస్ గా కనుక చూసుకున్నట్లయితే మనకి డేటా అనేది ఒక అవుట్పుట్ డేటా కాబట్టి ఒకటే ఉంది, కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకొక డేటా సెట్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి ముందుగా మనం ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో డెస్టినేషన్ కి ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ అడుగుతుంది ఎక్సెల్ ఒక అవుట్పుట్ వచ్చి ఏంటి అని. ఎక్సెల్ ఒక అవుట్పుట్ వచ్చి పర్సంటేజ్ శాంప్లింగ్ ఒక ఈ ఎక్సెల్ కి ఏది ఇన్పుట్ ఇస్తున్నారు అని. సో నేను ఏమి ఇన్పుట్ ఇస్తున్నాను అంటే, ఫస్ట్ ది సెలెక్టెడ్ అవుట్పుట్ ఇచ్చాను. సో దాని ఒక డెస్టినేషన్ ఏంటి అంటే ఎక్సెల్ ఒక ఇన్పుట్ డెస్టినేషన్. ఓకే, అదే విధంగా దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అంటే చెప్పాను కదా, శాంప్లింగ్ లో మనకి 2 అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఓకే, దీనికి అవుట్పుట్ ఇస్తున్నాను. సో మనకి సెకండ్ షీట్ లేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ షీట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఓకే, టేబుల్ న్యూ. సో ఎప్పుడైతే న్యూ అని ఇక్కడ క్లిక్ చేసామో, న్యూ టేబుల్ అనేది మనకి ఏ విధంగా, సో రిక్వైర్డ్ ఇన్పుట్స్ నుంచి వచ్చే అవుట్పుట్ కి ఏ విధంగా టేబుల్ క్రియేట్ అవ్వాలో మనకి ఆటోమేటిక్ గా సింటాక్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో టేబుల్ నేమ్ కనుక మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు, డెస్టినేషన్ 2. ఓకే, సో ఇప్పుడు మనకి 2 షీట్స్ ఉన్నాయి. సో 2 షీట్స్ లో $సింబల్ ఉన్నది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మనకి ఏదైతే 2 అవుట్పుట్స్ వచ్చినాయో, ఒక అవుట్పుట్ వచ్చి డేటాకి వెళ్తుంది, ఇంకొక అవుట్పుట్ వచ్చి మనకి ఎక్సెల్ డెస్టినేషన్ 2 షీట్ కి వెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి శాంప్లింగ్ నుంచి వచ్చే సెలెక్టెడ్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది షీట్ 1 కి, అన్సెలెక్టెడ్ వచ్చి షీట్ 2 కి వెళ్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం శాంప్లింగ్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చెప్పాను కదా మనం ఎగ్జిక్యూషన్ స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఎగ్జిక్యూషన్ లో చూస్తాం. సో ఒకటి, ఏ విధంగా మనం ప్యాకేజ్ రన్ చేయొచ్చు అంటే, డైరెక్ట్ గా ఏదైతే ప్యాకేజ్ ఉందో, సో ఈ ప్యాకేజ్ నేమ్ ఏంటి, package.dtstx. సో dtstx
సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ చేయొచ్చు. లేదంటే మనం ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు చూడండి మనకి 15% రోస్ అనేవి అయితే ఉన్నాయో అవి 143 రోస్ వచ్చినాయి. మిగతా 85% రోస్ ఏవైతే వచ్చినాయో మనకి 704. సో ఈ రెండాటిని కనుక సమ్ చేస్తే మనకి 847 రోస్ అనేది ఉంది. సో ఈ 847 రోస్ అనేది ఈ విధంగా మనకి సెగ్రిగేట్ అనేది అయింది. సో ఈ రోస్ అనేది కంటిన్యూస్ గా తీసుకుంటుందా అంటే కంటిన్యూస్ గా తీసుకోదు. సో 143 రోస్ ఏదైతే శాంప్లింగ్ తీసుకున్నామో ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. అదే విధంగా 740 ఏవైతే రోస్ ఉన్నాయో అవి కూడా ర్యాండమ్ గా అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రోగ్రెస్ అసలు ఎగ్జిక్యూషన్ స్టెప్స్ ఏ విధంగా అనేది ప్రతిదీ కనుక క్లియర్ గా చూడాలి అనుకుంటే మీకు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో నౌ ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం. సో అవుట్పుట్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో అవుట్పుట్ అనేది నాకు ఎక్సెల్ ఫైల్లో ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చి కిందకు వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్ గా నేను ఫైల్ రన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ డేటా అనేది నార్మల్ గా అంటే మాన్యువల్ గా డిలీట్ చేశాను. సో మాన్యువల్ గా డిలీట్ చేసినా సరే సమ్ క్యారెక్టర్స్ అనేవి లోడ్ అవి ఉంటాయి కాబట్టి సో ఆఫ్టర్ దట్ రోస్ మనకి డేటా ఇక్కడ అనేది పేస్ట్ అవి ఉంది. ఓకే, సో ఇది మైనర్దే, దీనికి పెద్దగా మనం ఏమి హెక్టిక్ భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైనా ఎక్సెల్ షీట్ లో డేటా డిలీట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎంటైర్ రోస్ సెలెక్ట్ చేసుకుని డేటా అనేది డిలీట్ చేయండి. సో నెక్స్ట్ టైం ఏమవుతుందంటే సీక్వల్ ఎగ్జిక్యూట్ ఎస్ఎస్ఐ ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు రోస్ మొత్తం డిలీట్ అయిపోయింది కాబట్టి మనకి ఆ రోస్ నెక్స్ట్ రో నుంచి మనకి డేటా అనేది కంటిన్యూ వస్తుంది. ఓకే, సో ఇది శాంప్లింగ్ డేటా. సో శాంప్లింగ్ డేటా చెప్పాను కదా 143 రోస్. దాని తర్వాత అన్సెలెక్టెడ్ శాంప్లింగ్ డేటా ఏదైతే ఉందో మనకి ఈ విధంగా 704 రోస్ టోటల్ హెడర్ తో కలిపి 705. సో ఈ విధంగా మనం పర్సంటేజ్ ఎస్ఎస్ఐ ప్యాకేజీలో పర్సంటేజ్ శాంప్లింగ్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా లర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.